నేను చెప్పాను కదా. మేరకు నిన్న అనగా 17/8/2024 నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 8 ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. 2 అడిషనల్ ఎస్పీ సార్లు, అలాగే 8 మంది డిఎస్పీలు, 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలు మా స్టాఫ్ తోటి మొత్తం 198 వెహికల్స్ సీజ్ చేశాం. వీటిల్లో ట్రిపుల్ రైడింగు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్, అట్లా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వెహికల్స్, డ్రైవ్ చేసిన వెహికల్స్, అదేవిధంగా మైనర్ డ్రైవ్ చేసిన వెహికల్స్, కొన్ని నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్, ఇవన్నీ 198 సీజ్ చేసాం. వీటికి సంబంధించి ఫైన్ వేసి ఈరోజు బ్రేకర్ స్పెషల్ గారి చేత ఫైన్ వేసి పంపిస్తాం అన్నమాట. అంటే సార్ ఒక ఉద్దేశం ఏంటంటే, దీంట్లో సార్ ఉత్తర్వులు ఏంటంటే, ఎవరైతే ఈ వెహికల్ నడుపుతున్నారో యూత్ పిల్లలు ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ కానీ, అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ప్రమాదాలు నివారించడానికి అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చేస్తామన్నమాట. ఇవి కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజు నిన్న మాకు జరిగింది, నెక్స్ట్ వీక్ ఇంకొక పిఎస్ జరిగింది, అట్లా కంటిన్యూగా జరుగుతుందని సార్ చెప్పారు కదా. దీంట్లో ఏంటంటే ప్రతి వారంలో ఒక రోజు ఒక పిఎస్లో ఈ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము, రెండోది లైసెన్స్ ఉండేటి విధంగా చూడటము, ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూడటము, ర్యాష్ డ్రైవింగ్ లేకుండా చూడటము, నెంబర్ ప్లేట్ వెహికల్స్ని ఎక్స్క్లూజివ్లీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్తో ఎక్కువ దొంగతనాలకి లేదు యాక్సిడెంట్ అయినా కానీ పారిపోయి ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది అన్నమాట. సారూత్ర ప్రకారం ఈ డ్రైవ్ చేస్తున్నాం. ఓన్లీ బైకులేమో, ఆటోలు కూడా ఏమన్నా? వాస్తవంగా బైకుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఆటోల్లో ఎక్కువ మంది ఓవర్లోడింగ్ ఆటోలు ఉంటే వాటిని కూడా సీజ్ చేయమని చెప్పారు. కారు కూడా సీజ్ చేస్తాం.